కమ్మస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా. ఇటు చూడండి, కాదు ఇటు చూడండి. పంతులు గారు, మీరు కాసేపు పక్కకు తప్పుకోండి, మేం ఫోటోలు తీసుకోవాలి. కాసేపు వధూవరులను వదిలేయండి, మేం ఫోటోలు తీసుకున్నాక మిగతా కార్యక్రమాలు పూర్తి చేయండి. ఇది ఇప్పుడు పెళ్లిళ్లలో కనిపిస్తున్న సీన్. మన పెళ్లిళ్లు ఇలా తయారయ్యాయేంటి? దీనికి కారణం ఎవరు? ఇందుకు మనం ఎవరిని నిందించాలి? ఈ జాడ్యం నుంచి మనం ఎలా బయటపడాలి? హిందూ సంప్రదాయ పద్ధతిలో ఎంతో చక్కగా జరగాల్సిన పెళ్లిళ్లు ఇప్పుడు ఇంత ఆర్టిఫిషియల్ గా ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దీనికి కారణం మాత్రం మనమే. వాస్తవానికి పెళ్లంటే ఓ గొప్ప కార్యం. ఇద్దరు వేర్వేరు స్వభావాలు కలిగిన వారిని ఒక దగ్గరకు చేర్చే ప్రక్రియ. రెండు కుటుంబాలను కలిపే బంధం పెళ్లంటే. అందుకే మన సంప్రదాయంలో దీనికెంతో ప్రాధాన్యతనిస్తాం. జీవితంలో ఒక్కసారి మాత్రమే జరిగే పెళ్లి గురించి మన గ్రంథాల్లో కూడా ఎంతో గొప్పగా రాశారు. 7 అడుగుల బంధంతో ఒక జంట ఒక్కటై కొత్త జీవితాన్ని మొదలుపెట్టే మధుర క్షణం పెళ్లి. జీవితాంతం ఒకరికొకరం తోడుగా ఉంటామని ఆ పంచభూతాల సాక్షిగా ప్రమాణం చేసుకునే సందర్భం పెళ్లంటే. అందుకే వివాహం అనగానే బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఇలా మనకు తెలిసిన వారందరినీ ఆహ్వానిస్తాం. వారి సమక్షంలోనే ఈ కార్యాన్ని జరుపుతూ ఉంటాం. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటూ ఉంటారు. పెళ్లిళ్లు స్వర్గంలోనే నిశ్చయించబడతాయని హిందూ మతంలో నమ్ముతారు. ఎక్కడో నిశ్చయమైన బంధాన్ని మనం కర్తల్లాగా ముందుకు తీసుకువెళతాం అంతే. దానికి సాక్షులుగా మన బంధువులు, మిత్రులు నిలుస్తారు. ఇంతటి శుభకార్యం ఎలా జరగాలి? వేద మంత్రాల మధ్య సాగే ప్రక్రియను ఎంత నిష్ఠగా పూర్తి చేయాలి? కానీ ఇప్పుడు సీన్ మారిపోయింది. నయా ట్రెండ్ అనే పేరుతో మన మూలాలనే మర్చిపోతున్నాం. వేద మంత్రాలను పట్టించుకోవటం లేదు. పురోహితులను పక్కన పెట్టేస్తున్నాం. ఏదో ఆర్టిఫిషియల్ గా మామూలు ఫంక్షన్ లాగా కార్యక్రమాన్ని కానిచ్చేస్తున్నాం. అసలు ఎందుకిలా చేస్తున్నాం? ఎప్పుడైతే ఈ ఫోటోలు, వీడియో షూట్లు అనేవి పెళ్లి ప్రక్రియలో భాగమయ్యాయో అప్పుడే సమస్య మొదలైంది. అవును, ఎవరేమనుకున్నా ఇదే వాస్తవం. పెళ్లి జరిగే సందర్భాలు మనకు జీవితాంతం గుర్తుండడానికి ఫోటోలుండాల్సిందే. కానీ పెళ్లంటే ఫోటోలు మాత్రమే కాదనేది మర్చిపోవద్దు. భారీ సెట్టింగ్లు వేసి, కెమెరాలతో హడావుడి చేసి, వేద మంత్రాలను వినకుండా, పురోహితుడిని పట్టించుకోకుండా పెళ్లి కానిచ్చేస్తే ఎలాగండి? మనకు హిందూ సంప్రదాయం చెబుతుంది గదా, మనం ఎంత ఎత్తుకెదిగినా మూలాలు మర్చిపోవద్దు కదా. కానీ మనం చేస్తోందేంటి? ఒకసారి ఆలోచించండి. అన్ని కులాలతో పాటు కమ్మవారి వివాహాల్లోనూ ఈ సీన్ కనిపిస్తోంది. కాస్త డబ్బు, పలుకుబడి ఉన్న కుటుంబాల్లోనైతే ఇది మరీ ఎక్కువైపోయింది. ఓ సినిమా సెట్లను తలపించేలా పెళ్లి మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. పెళ్లిని పూర్తి సంప్రదాయబద్ధంగా చేస్తున్నారా అంటే అదీ లేదు. అంత గ్రాండ్ గా వివాహం చేస్తున్నప్పుడు పెళ్లిలో ప్రతి ఘట్టాన్ని అద్భుతంగా ఆవిష్కరించవచ్చు. కానీ ఫోటోలు, వీడియోల మోజులో పడి అసలు కార్యక్రమాన్ని మర్చిపోతున్నాం. ఇక ఫోటోలు తీసేవారి హడావుడి మామూలుగా ఉండదు. ఒక్కోసారి వాళ్ళ వ్యవహారం చిరాకు తెప్పిస్తుంది. స్టేజ్ పైన పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తప్ప ఎవ్వరూ కనిపించొద్దు అన్నట్టు హడావుడి చేస్తూ ఉంటారు. అసలు పురోహితుడు లేకుండా పెళ్లెలా అవుతుందో ఆలోచించేవారే కరువయ్యారు. ఒక్క హిందూ మతంలోనే కాదు, ఏ మతంలోనైనా మత పెద్ద ముందుండి పెళ్లి జరిపించడం ఆనవాయితీ. అయితే చాలా సందర్భాల్లో మనం పురోహితుడిని పక్కకు నెట్టేస్తూ ఉంటాం. ఆయన చెప్పే వేదమంత్రాలు పట్టించుకోం. ఎంతసేపు స్టేజ్ పైన ఫోటోల గోలే. ఫోటోలు, వీడియోల కోసం ఎంత హడావుడైనా చేయండి, కానీ పెళ్లితంతు పూర్తయ్యేదాకా మాత్రం మన సంప్రదాయాలను మర్చిపోవద్దు. పెళ్లనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం. వివాహం అనే పదానికి పెండ్లి, వివాహం, పాణిగ్రహణం, కన్యాదానం, కళ్యాణం, సప్తపది లాంటి ఎన్నో అర్థాలున్నాయి. ఇందులో ప్రతి పదానికి ఎంతో చరిత్రుంది. ఇక పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్లి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపుంచుతుంది. అందుకే వివాహ సమయంలో పురోహితుడు చెప్పే మంత్రాలకు అంతటి ప్రాధాన్యత ఉంటుంది అనేది మర్చిపోవద్దు. ఇక హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లి చూపులతో మొదలయ్యే వివాహ ప్రక్రియలో నిశ్చితార్థం, స్నాతకం, కాశీయాత్ర, వరపూజ, ఎదుర్కోలు, గౌరీ పూజ, మంగళ స్నానాలు, కన్యావరణం, మధుపర్కాలు, యజ్ఞోపవీత ధారణ, మహాసంకల్పం, కాళ్లు కడగడం, సుముహూర్తం, చక్రపాదాలు, కన్యాదానం లాంటివుంటాయి. వీటితో పాటు సువర్ణ జలాభిమంత్రం, మంగళసూత్ర ధారణం, తలంబ్రాలు, బ్రహ్మముడి, గౌరీశంకర సంవాదం, సప్తపది పాణిగ్రహణం, హోమం కూడా ప్రధానమైనవే. హిందూ సంప్రదాయం ప్రకారం జరిగే ప్రతి పెళ్లిలో ఇవన్నీ కాస్త అటు ఇటుగా ఉంటాయి. ఇందులో ప్రతి ఘట్టానికి ఎంతో ప్రాధాన్యత, అంతకు మించిన చరిత్ర ఉంది. అందుకే వీటిని పెళ్లిలో అందరూ చూడాలి. మన సంప్రదాయం అంటే ఇది అని మన పిల్లలకు చూపించాలి. ఇప్పుడు జరిగే పెళ్లిళ్లలో కూడా ఇవన్నీ పాటిస్తున్నారు. ఎంతో డబ్బు వెచ్చించి పెద్ద పెద్ద పురోహితులను పిలిపించుకుంటున్నారు. కానీ వారు చెప్పేది మాత్రం ఎవరూ వినడం లేదు. పోని వివాహ బంధంతో ఒక్కటవుతున్న జంటనైనా వెన్నెస్తున్నారా అంటే అదీ లేదు. వారి చుట్టూ అందరూ గుమికూడుతున్నారు, నానా రచ్చ చేస్తున్నారు.
కొన్ని సందర్భాల్లోనైతే పురోహితులపైన దాడులు జరుగుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది మరీ దారుణం. ఆయన పెళ్లి పెద్ద, ఆ కార్యం మొత్తాన్ని ముందుండి నడిపించే కర్త. ఆయనకు విలువనిద్దాం. మన సంప్రదాయాల గురించి పురోహితుడు చెప్పే ప్రతి పదాన్ని చెవులారా విందాం. ఆయన దగ్గరుండి జరిపించే వివాహ ఘట్టాన్ని కళ్ళారా చూద్దాం. అప్పుడే మన సంప్రదాయాలకు మనం విలువిచ్చినట్టు. పెళ్లినొక ఈవెంట్లా కాకుండా పెళ్లిలానే చూద్దాం. ఇది కవర్ చేసేందుకు ఎంత పెద్ద ఈవెంట్ కంపెనీలను నియమించుకున్నా వారికి ముందే క్లియర్ గా చెబుదాం. పెళ్లి కార్యక్రమాన్ని ఎక్కడా డిస్టర్బ్ చేయొద్దని సూచిద్దాం. ప్రధానంగా మన సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టు అందరికీ చూపించే బాధ్యత మీదేనని ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లకు క్లారిటీ ఇద్దాం. మన ఫోటోలు బాగా రావాలి అనే తాపత్రయంతో మధ్య మధ్య పురోహితుడిని డిస్టర్బ్ చేయొద్దు. ఇది మన వివాహ వ్యవస్థకే పెద్ద మచ్చ అని మర్చిపోవద్దు. ఇక మన పెళ్లిళ్లలోనే కాదు, దేవుళ్ల పెళ్లిళ్లలోనూ ఇలాంటి హడావుడు ఎక్కువైపోయింది. ప్రధానంగా శ్రీరామనవమి సందర్భంగా అన్ని గుళ్లలో సీతారాముల కళ్యాణం చేస్తూ ఉంటారు. ఇక్కడ కూడా వారి స్తోమతను బట్టి దేవుడి పెళ్లిళ్లు జరిపిస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు చేసే హడావుడి, భక్తులు చేసే గందరగోళం అంతా ఇంత కాదు. అసలు ఆ పురోహితుడు ఏం చెబుతున్నాడో కూడా ఎవరూ వినే పరిస్థితుల్లో ఉండడం లేదు. ఇలాంటి ఘటనలు మొన్నటి శ్రీరామనవమి నాడు మనందరం చూసే ఉంటాం. భద్రాచలం, ఒంటిమిట్ట లాంటి ఆలయాల్లో జరిగే రాములోరి పెళ్లిని ఒక్కసారి చూడండి. అక్కడి వేద పండితులెంత బాగా జరిపిస్తారు. వారిలాగానే ఏ వేద పండితుడైనా అలాగే చేయాలనుకుంటాడు. కానీ మనం వారికి ఛాన్స్ ఎక్కడిస్తున్నాం చెప్పండి? ఎంతసేపు మన హడావుడేనాయే. అందుకే పెళ్లిని పెళ్లిలాగానే చూద్దాం. అది దేవుడి కళ్యాణమైనా లేక మనుషుల వివాహమైనా ఫోటోలు, వీడియోలు, డాన్సులు, చిందులు, విందులు ఎన్నైనా చేసుకుందాం. కానీ అవన్నీ పెళ్లి కార్యక్రమం పూర్తి సంప్రదాయబద్ధంగా ముగిశాకే. ఇక కమ్మవారి వివాహాల్లోనూ ఈ నియమాలు పాటిద్దాం. మన పెళ్లిళ్లను పూర్తి సంప్రదాయబద్ధంగా జరిపించి నలుగురికి ఆదర్శంగా నిలుద్దాం. పెళ్లంటే ఇలా జరపాలి, మన సంప్రదాయాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. ఫలానా చౌదరి గారి పెళ్లి ఎంత బాగా జరిపించారో, ఫలానా నాయుడు గారి కూతురి పెళ్లి ఎంత అద్భుతంగా చేశారో అని చెప్పుకోవాలి. మన దగ్గర డబ్బుంటే ఎంత ఖర్చైనా పెడదాం. ఆ పెట్టే ఖర్చు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఉండాలి. ఇది మనందరి బాధ్యత. శుభమస్తు.co కమ్మవారి ప్రత్యేక వివాహ వేదిక. కమ్మనైన వివాహాలకు అమ్మలాంటి చిరునామా.